వరంగల్, మిర్యాలగూడ, తుని ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ప్రారంభోత్సవ ఆఫర్ బంగారు నగలపై తరుగులు 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. జనసేన పార్టీ ఆల్మోస్ట్ ఆవిర్భావం నుంచి కూడా మీరు కిరణ్ రాయల్ గారు అండ్ రాయపాటి అరుణ గారు అంటే లేటర్ ఆన్ ఇప్పుడు మీరు మాట్లాడే ఇప్పుడు మీరు సందీప్ బొల్లశెట్టి ఎవ్వరు లేరు. మీరు ఇప్పుడు మీడియాలో మాట్లాడే పర్సన్ లో 2014 ముందు నుంచి ఈ రోజు జనసేన పార్టీలో మీడియాతో మాట్లాడుతున్న వ్యక్తి తెలిసిన వ్యక్తుల్లో ఒక కిరణ్ రాయల్, ఒక షేక్ రియాజ్, ఆయన అప్పటి నుంచి ఉన్నాడు, ఒక విజయవాడ వాసు, హంసన్ వాసు, అంతే. మా జనసేన సేవా దళ్ మేమందరం. పవన్ కళ్యాణ్ గారు 2016లో సేవా దళను స్థాపించారు. సారీ 2015లో ఎన్నికలు అయిపోతున్నాయి. ఆ సేవాదళ స్థాపించినప్పుడు వ్యక్తుల్లో ఒక 20 మంది ఉన్నాం, ఒక 16 మంది 17 మంది ఉన్నాం. ఆ 16-17 మందిలో నేను ఒకడు. ఆ రోజు ఇప్పుడు వచ్చిన రాయపాటి అరుణ గారు కూడా మొన్న ఎన్నికల ముందు వచ్చారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మొన్న వచ్చారు, ఒక 5 ఏళ్ల క్రితం వచ్చారు. బొలిశెట్టి సత్య గారు 6 ఏళ్ల ముందు వచ్చారు. ఇప్పుడు సందీప్ కూడా 2016 తర్వాతే వచ్చారు, 18-17 వచ్చారు. సో జూనియర్స్ మీకు వాస్తవం ఏజ్ లో పెద్దలు ఉండొచ్చాము కానీ జనసేన అయితే జూనియర్సే. జనసేనలో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ రోజు జెండా పట్టుకున్న రోజు మేమందరం ఉన్నప్పుడు చాలా తక్కువ మందిలో నేను ఒకరిని. ఎందుకంటే నేను ప్రజారాజ్యం నుంచి పనిచేస్తున్నా. ప్రజారాజ్యంలో చాలా మంది ప్రజారాజ్యం ఓడిపోయి గెలిపోయారేమో. మేము ప్రజారాజ్యం గెలిపినా కూడా మేము చిరంజీవి గారి కుటుంబంతో ఉన్నాం. ఎందుకున్నామంటే మా ఎమ్మెల్యే అయినా కదా చిరంజీవి గారు, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి గారు, ఏడిపోతాం మేము. కాబట్టి మేము అక్కడే ఉన్నాం, వాళ్ళతోనే ఉన్నాం. ప్రజారాజ్యం జనసేన పార్టీ 2014 మార్చ్ 14 ఆ డే నుంచి ఈ రోజు వరకు కూడా కళ్యాణ్ గారితో ఉన్నాం, కళ్యాణ్ గారితో ఉంటాం. ఇంకా రకరకాలుగా వినికిళ్ళు వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటారు రాజకీయాలు, అవన్నీ పట్టించుకునే రాజకీయాలు చేయలేము. కమింగ్ టు ద పొలిటికల్ ట్రెండింగ్ న్యూస్ అండి, ఏంటి సడన్ గా ఉన్న ఫలంగా ఓకే డిప్యూటీ సీఎం ని లోకేష్ చేయండి కానీ కళ్యాణ్ బాబు సీఎం చేయండి అని నినదిస్తూ ఉన్నారు. తప్పే ఉంది ఏమి? పవన్ కళ్యాణ్ గారికి అంటే చంద్రబాబు గారిని దీపోమని లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేయమని సార్ ఇక్కడ మీకు ఎలా వైసీపీ అని మీరు అన్న మాటలే మీకు చెప్తున్నాను. జోక్ చేశా మేడం, ఎందుకంటే వైసీపీ అని ఎలా అంటారు చెప్పండి. ఏ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఇప్పుడు? ఎందుకంటే నిన్న సాక్షులు అడిగారు నన్ను, తక్కువ పెట్టి అడిగారు, అంటే చంద్రబాబు దిగిపోవాలా పైకి వెళ్ళిపోవాలా? మరి అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న క్యాంపెయిన్ అంతా చేసింది ఇవే నాకు చివరి ఎన్నికలు, నేను తర్వాత పోటీ చెయ్యనని బహిరంగంగా ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఆయన గెలిచారు, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఇప్పుడు ఉన్న ఫలంగా తెర మీదకి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తే సీఎం చేయాలి, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం. చాలా మంది లాజిక్ మర్చిపోయేదో మాట్లాడతారు మేడం, బట్ మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీకు తెలియాలి, మీ ఛానల్ ద్వారా మీ లాంటి ద్వారా పబ్లిక్ వెళ్ళాలి, ఈ విషయం ఖచ్చితంగా వెళ్ళాలి, తెలియాలి. ఎంత త్వరగా మీరు పబ్లిసిటీ చేస్తే ఈ న్యూస్ని చాలా మంచిది మాకు. ఎంత త్వరగా మీరు దీన్ని టెలికాస్ట్ చేస్తే, ఈ ఒక్క బిట్ని మాత్రం. మీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, చేస్తారు మేడం. మీరు టెలికాస్ట్ చేస్తే వెళ్తారు మేడం, చేస్తామండి త్వరగా తప్పకుండా. మేడం పవన్ కళ్యాణ్ గారు నాట్ ఓన్లీ డిప్యూటీ సీఎం, అంతకు మించి ఏంటో పవర్ స్టార్ అంటేనా సార్? అది అందరికి తెలుసు. ఆయన క్రేజ్ ఎలా ఉంటుంది సినిమాలో పవర్ స్టార్. సరే ఆయన క్రేజ్ ఎలా ఉంటుంది మేడం? భారతదేశంలో ఎక్కడ పోయినా ఆయన పోతే లక్షల మంది జనం వస్తారు. ప్రధానమంత్రికి కూడా నాకు తెలిసి రారేమో అనుకుంటా సార్. అతి ఉత్సాహం ఇది, అతి మాట ఏమో, కొంచెం ఆలోచించండి మేడం. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే నిజంగా థర్డ్ టైం జనం చెప్పేది చరిష్మా. నేను మోడీ గారు ఆయన వేరు రాజకీయంలో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తర్వాత నేను చెప్తున్నాను వాదన చెప్పండి రాజకీయాల్లో నేర్చుకుని ఇచ్చారు. కానీ చరిష్మా ఒక కామన్ కింద స్థాయి నుంచి మోడీ గారు కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు, పవన్ కళ్యాణ్ కూడా ఒక సాధారణ ఎస్ఐ కొడుకు నుంచి ఈరోజు డిప్యూటీ సీఎం. ఊరికే రాలి ఆయన, రేపు ఇంకా అనేక పదవులు రావచ్చు. ఆయన ఎక్కడికి పోయినా పవర్ స్టార్ ఒక పెద్ద పదవి ఉంది ఆయనకి. వేల మంది జనం ఉన్నారు, లక్షల మంది అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ హోదా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మా దృష్టిలో. ఎవడేమని అనుకో నాకొద్దు, ఒక ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ పవర్, ఎక్కువ చరిష్మా ఎక్కువ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మా దృష్టిలో. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన ఎందుకు తీసుకోవాలి డిప్యూటీ సీఎం అంటే? ఆయనకి పదవి కోసం కాదండి, గుర్తుపెట్టుకోవాలి చాలామంది. ఆయనకు ఒక బాధ్యత కావాలి. పంచాయతీ రాజ్ చాలా మెయిన్ శాఖ. ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి గారి తర్వాత పంచాయతీ రాజ్ని డెవలప్ చేయాలి, గ్రామీణ అభివృద్ధి, అటవీ కాపాడాలి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి నుంచి డ్రీమ్. ఆయనకి అవకాశం వచ్చింది, దాన్ని చేసుకుంటున్నాడు, డిప్యూటీ సీఎం హోదా పెట్టుకుని చేసుకుంటున్నాడు. ఇప్పుడు నారా లోకేష్ గారికి నాకు తెలిసి చాలా వయసు ఉంది అనుకుంటా.
డిప్యూటీ సీఎం ఓకే చేయప్పుడు తమిళనాడులో అతను చేశారు, స్టాలిన్ కొడుకుని చేశారు, ఉదయనిధి స్టాలిన్ చేశారు. ఇక్కడ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం మేమైతే అడ్డుకోవట్లే, అది వాళ్ళ పార్టీ విషయాలు, మేము వద్దని చెప్పట్లే. నిజంగా డిప్యూటీ సీఎం చేస్తే హ్యాపీగా నేను వాళ్ళు బుకే ఇచ్చి శాల్వా కప్పి తిరుమల ప్రసాదం లడ్డు ఇచ్చి కంగారు చెప్పొస్తా. చేయండి, పవన్ కళ్యాణ్ సీఎం చేయండి. ఇది ఎక్కడ లింక్? ఒక పోర్ట్ఫోలియోలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఒకరు ఉంటారు, డిప్యూటీ సీఎం లో ఒక ఇద్దరు ముగ్గురు. సరే మేడం, డిప్యూటీ సీఎం కావాలని చెప్పి నారా లోకేష్ గారిని అడిగారా? డిప్యూటీ సీఎం కావాలి నేను అవ్వాలని చెప్పి నారా లోకేష్ గారు ఎక్కడ ఆయన స్వయంగా చెప్పారా? బహిరంగంగా లేదు. చంద్రబాబు గారు చెప్పలేదు. పవన్ కళ్యాణ్ కూడా సీఎం కావాలని చెప్పట్లేదు కదా. కింద స్థాయి కార్యకర్తలు నాయకులు చెప్పినప్పుడు అది బహిర్గత కాకుండా చూసుకోవాలి, అది బయట. ఇప్పుడు పోలిట్ బ్యూరో సభ్యుల మధ్య జరిగే మీటింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు టీడీపీలో మాట్లాడిన వ్యక్తులు నలుగురు, ఆ నలుగురు ఎవరు? పోలిట్ బ్యూరో సభ్యులు. పోలిట్ బ్యూరో సభ్యులు నలుగురు. ఆ నలుగురు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పాలి, కూటమిలో ఉన్నాం మనం, వైసీపీకి అవకాశం ఇస్తున్నాం మనం. వైసీపీ వాళ్ళు ముందే ఇంత మైకులు జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, సంకల్లో పెట్టుకొని. ఎక్కడ కూటమి అంటే టప్పలెత్తుకొని మాట్లాడే వ్యక్తులు ఒక 5-6 మంది ఉన్నారు. గ్యాంగ్, పేటీఎం గ్యాంగ్. ఆ పేటీఎం గ్యాంగ్ అవకాశం మనం ఇవ్వకూడదు అని చెప్పి ప్రయత్నంలో భాగంగా చాలా ఓపిక 2-3 రోజులు చూస్తున్నాం, సంక్రాంతి చూస్తున్నాం. ఈ ట్రోలింగ్ అంతా కూడా సోషల్ మీడియా వార్ జరుగుతుంది. దీన్ని పులి స్టాప్ పెట్టాలని ఒక ఆలోచనతోనే నేను ఒక జనసేన పార్టీ నాయకుడుగానో కార్యకర్తగానో పవన్ కళ్యాణ్ అభిమానిగానో నేను బయటకు వచ్చి, సార్ మీరు తీసుకోండి మంచిదే, మీ మనసులో కోరిక వాళ్ళకి చెప్పా, ఎవరైతే కోరికలు కోరుతున్నారో మీ కోరికలు ఉండొచ్చు, మా కోరిక కూడా తీర్చండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చూడాలని మా కోరిక ఉంది, చూడాలని. ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఒక సామాజిక వర్గం ఇంతవరకు ముఖ్యమంత్రి కాలా ఈ స్టేట్లో, నలిగిపోయింది సామాజిక వర్గం. తెలుసా మీకు? వంగవీటి రంగా గారు కావాల్సింది కుదరలేదు, చిరంజీవి గారు కావాల్సింది కుదరలేదు, వండడోని పవన్ కళ్యాణ్ గారికి ఉంది. బడుగు బలహీన వర్గాలు ఉంది అని ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన 100 రోజులు దాటి కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు సడన్ గా గుర్తొచ్చి? ఎప్పటి నుంచి ఉంది మేడం, అప్పుడు ఎందుకు గొంతెత్త చెప్తున్నాను మేడం. అది కూడా రీజన్ చెప్తున్నా. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక సామాజిక సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్ర ఈ రాష్ట్ర తెలంగాణలో అడుగుతున్నారు ఆయన అలాంటి వ్యక్తి చూడాలని. కాబట్టి ఆయన హోదాలో చూడాలని. కానీ మొన్న ఎన్నికల పరిస్థితి ఏమంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కన్నా జగన్మోహన్ రెడ్డి దించడం మాకు ఇంపార్టెంట్ అయింది. మనం బలం కన్నా ఎదుటోని దించే బలం ఎక్కువ ఉన్నాడు, వాళ్ళు దించాలని ఆలోచన పవన్ కళ్యాణ్ పనిచేశారండి. నేను తగ్గుతా, కాంప్రమైజ్ అవుతా, నాకు ముఖ్యమంత్రి ఆలోచన పక్కన పెట్టా. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది? జగన్మోహన్ రెడ్డి దించాలి, మన అన్ని సీట్లు గెలవాలి, కూటమి కట్టాలి. ఢిల్లీ గల్లీ తిరిగాడు. చంద్రబాబు గారు వచ్చారు, తిరిగారు, రాబింగ్ చేశారు, మంత్రాలు చేశారు, మొత్తం కలిపి కుప్పు కూటమి చేసి 164 సీట్లు కొట్టిపడేశాం. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఏది కూడా సరే, మనం ఒక చిన్న 1000 రూపాయల ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ముగ్గురు కలిపి, మనకు ఒప్పందం ఉంటుందా? ఒక ఒప్పందం అయితే ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒప్పందం ఉంటుంది, కూటమి అయ్యేటప్పుడు ఒప్పందం ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది. ఈ కమిట్మెంట్ ప్రకారమే మనం ఎన్నికలకు పోతాం, ఎన్నికల తర్వాత ఇలా ఉంటుంది చెప్పు. ఆ కమిట్మెంట్తో నడుచుకోమని మేము చెప్తున్నాం. ఆ కమిట్మెంట్ నాకు తెలియదు, చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు డబ్బులు వృధా చేసింది చాలు. తప్పకుండా మీ లలితా జ్యువెలరీలో ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి, మార్కెట్ ధరతో పోల్చండి, ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్, బంగారు నగలపై తరుగులు 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 6000 తక్కువ.